చేస్తే మళ్ళీ దాని గురించి దాంట్లో ఏమున్నది ఏం లేదని చెప్పు అనేది పరిశోధనకు సంబంధించినటువంటి కోణంలో బాగానే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు చేసిన పరిశోధన? ఒక 40-50 ఏళ్ళ కింద చేసినటువంటి పరిశోధన. అట్లాంటి పరిశోధనను ఇప్పుడు ఒక పుస్తకంగా తీసుకొచ్చేది. ఆ లోపం ఏంటో ఇంతకుముందే సార్ అన్నారు. పాదపీఠికలుగా ఉండవలసినటువంటి పుస్తకాలు కాస్త అందుబాటులో లేకుండా పోయినాయి. అట్లాంటివి ఇప్పుడు రావడం, ఇప్పటికైనా రావడం చాలా సంతోషం. మరి నిజంగా అయితే నాకు ఇచ్చినటువంటి ఈ పుస్తకంలో తెలుగు సామెతలు ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన. ద్రావిడ భాషలు ఏంటి మరి? ప్రధానమైనటువంటి దక్షిణ ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలు అన్నీ కలిపితే 27 ఉన్నాయి. అందులో మనకు ప్రధానమైనటువంటి ద్రావిడ భాషలు తెలుగు, మలయాళము, తమిళము, కన్నడము. ఇవి ఈ ప్రధానమైనటువంటి భాషలు. ఈ అన్ని భాషలను పుట్టిన పట్టినటువంటి వారు మనం ఇంతకుముందు గోపిసారి చెప్పిన 1975లో ఎప్పుడో ఒక బీజం పడింది. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఫ్రెంచ్, స్పానిష్ నేర్చుకుంటున్నారు సార్. 14 భాషలు అయిపోయినాయి. మళ్ళీ వాటిని ఇంకా కొన్ని కొత్తగా చేరుతున్నాయి. అట్లాంటి వారి గురించి మరి ఏం మాట్లాడినా అది తక్కువే అవుతుంది. అయితే మరి ఇందులో ఉన్నటువంటి ఈ తెలుగు సామెతలు ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన అనేది చూసినప్పుడు ఒక పరిశోధకునిలాగా చూసినాం. సాధారణంగా పరిశోధనలు ఎట్లా ఉంటాయంటే కృతకంగా ఉంటాయి. అంటే ఇది మనం ఒక పోస్ట్ మార్టం చేసినట్టు ఉంటాయి. పోస్ట్ మార్టం చేస్తే ఆయిల్ సాయల్ అన్ని ఎడ్డి అటు వేసినట్టు ఉంటుంది కదా. కానీ ఈ పరిశోధనలో అట్లా ఉండదు. ఈ పరిశోధనలో హృదయం ఉంటుంది. అంటే ఒక సృజనకారుడు పరిశోధకుడుగా ఉంటే ఎట్లా ఉంటుంది? సృజనాత్మక పరిశోధన. కేవలం పరిశోధన కోసం పరిశోధన కాదు. సృజనాత్మకత కలిగినటువంటి వాక్యము మనకి ఈ పరిశోధనలో కనిపిస్తుంది. అంటే ఎట్లా ఉంటుంది ఆ సృజనాత్మకత కలిగినటువంటి వాక్యం? మనం ఒక్కసారి ఒక 4 వాక్యాలు సార్ రాసినవి చూద్దాం. ఏమంటారు అంటే, ఉదాహరణకు అంటే ఈ పరిశోధనలో ఇప్పుడు అనుకున్నాం కదా, ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన అన్నప్పుడు ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి ఒక 10 అంశాలని తీసుకొని అందులోనూ ఆ 4 భాషల్లోనూ ఉన్నటువంటి సమానార్థకమైనటువంటి సామెతల్ని తీసుకొని సార్ పరిశోధన చేసినారు. ఆ 10 అంశాలు ఏంటి అంటే, ఒకటి కుటుంబానికి సంబంధించినటువంటి సామెతలు, అలాగే ఒక సూక్తిమౌక్తికాలాగా ఉన్నటువంటి సూత్రప్రాయమైనటువంటి సామెతలు. అంటే ఉదాహరణకు ఐకమత్యమే మహాబలం అంటాం, నిండుకుండా దొరకదు అంటాం. ఇట్లాంటివి ఒక రకమైన సామెతలు. అలాగే కులానికి సంబంధించినటువంటి సామెతలు, పెళ్లికి సంబంధించినటువంటి సామెతలు, స్త్రీలకు సంబంధించినటువంటి సామెతలు, ధనానికి సంబంధించినటువంటి, దైవానికి సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించినటువంటి, వ్యంగ్యంతో కూడినటువంటి, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి మరొక కలగాపులకంగా ఉండేటువంటి మరొక సెక్షన్, మరొక శీర్షిక. ఇట్లా ఒక 10 అంశాలని తీసుకొని సారు ఈ పరిశీలన చేసినారు, ఎంఫిల్ పరిశీలన. అయితే ఇందులో మరి దీనికి ఈ పరిశీలనకు, ఈ పరిశోధనకు మూలమైన గురువు గారు ఒకరు ఉన్నారు. వారు సామాన్యులు గారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క కుమారులు వేటూరి ఆనందమూర్తి గారు. వేటూరు ప్రభాకర శాస్త్రి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దలాంటి వాళ్ళ మించినటువంటి పెద్దలు. అట్లాంటి వేటూరి సుందరరామూర్తి వారి యొక్క బంధువు వేటూరి ఆనందమూర్తి గారికి సోదరులు అవుతారు. అట్లాగే అయితే అట్లాంటి వారి నేతృత్వంలో సాగినటువంటి పరిశోధన. మరి పరిశోధనాంశాన్ని ఎంపిక చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి పూర్వ పరిశోధనలను అన్నిటినీ కూడా చదవడము, అట్లాగే ఇప్పుడు మనం ఒక్క భాషలనే చక్కగా మాట్లాడు రాదు మనం. అట్లాంటిది 4 భాషలల్లా దాంట్లో సమానార్థకాలని, అందులో ఉన్న వైవిధ్యాల్ని, ఆ 4 భాషల సంస్కృతులని అధ్యయనం చేసి చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదంతా ఇందులో మనకు కనిపిస్తుంది, ఆ అసామాన్యమైనటువంటి విషయం. ఉదాహరణకు అంటే సామెత అనే మాట మనందరికీ తెలుసు. సామెత అంటే ఏంటిది? ఒక పోలిక.
సామ్యత అంటాం, సాటు అంటాం, నానుడి అంటాం, పలుకుబడి అంటాం. ఇట్లాంటి అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి సామెతలు. అట్లాంటి సామెతల గురించి చెప్పేటప్పుడు సారు ఆ సామెతలకు ఎవరు ఎన్ని నిర్వచనాలు ఇచ్చినారో ఇప్పటి వరకు, అంటే ఈ మన భాషలో కావచ్చు, లేకపోతే ఇతర భాషల్లో కావచ్చు, వచ్చినటువంటి అనేకమైనటువంటి నిర్వచనాలు అనేకం ఒక చోట కుప్పబోసినారు. అయితే ఇది బాగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళకు అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి మనందరికీ ఏం ఉపయోగం అంటే, జీవితానికి సంబంధించిన అనేక విషయాలు. ఉదాహరణకు ఒక సామెత చెప్పినప్పుడు సార్, సామెత ఇంతకుముందు నేను చెప్పబోయింది అదే, దాన్ని సృజనాత్మకంగా వ్యాఖ్యానిస్తారు. ఉదాహరణకు కులం అనేటువంటి కోణంలో వారు పరిశోధించిన సామెతలు అక్కడ ఏమని రాసినారు చూడండి. కుల, మత, జాతి, భాష, ప్రాంత, లింగ, దేశ దురభిమానాలు మానవ జాతిని పట్టి పల్లార్చే భయంకర వ్యాధులు, వసుదైక కుటుంబ నిర్మాణానికి అడ్డంకులు, మనిషిలో వికసించే మహోన్నత భావ కుసుమాల్ని నిర్దాక్షిణ్యంగా నలిపివేసే పాశవికత, వీటి దుష్ఫలితాలు మనం దేశంలో చూస్తూనే ఉన్నాం అన్నారు. నిజానికి సామెతల గురించి చెప్పాలి, కానీ సామెతల సందర్భంలో వాటిని వ్యాఖ్యానిస్తూ జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలి, అంటే మన దేశానికి కానీ, ప్రాంతానికి కానీ, కుటుంబానికి కానీ ఎట్లాంటి విలువల్ని అందించాలి అనేవి దీని ద్వారా చెప్పడం మనం చూడవచ్చు. అట్లానే ఉదాహరణకు కొన్ని సామెతలు చూద్దాం. ఇప్పుడు నిండుకుండా తొనకదు అనేది, పెద్దల మాట చద్దన్నం మూట అని మా సామెతలు ఉన్నాయి. వీటికి సమానమైనటువంటి సామెతలు తమిళంలో కూడా ఉన్నాయి, కన్నడంలో కూడా ఉన్నాయి, అలాగే మలయాళంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో ఐకమత్యమే మహాబలం అని, దానికి కన్నడంలో కలవు హలకుండి కురుహల యాయికు అని, అలాగే తమిళంలో పలతుల్లి పెరువెల్లం అని ఉంది. ఈ పదాలు మనకేం అర్థం కావు నిజాన్ని, కానీ ఈ పదాలకు కూడా వ్యాఖ్యానాన్ని సార్ అక్కడ స్పష్టంగా ఇచ్చాడు. ఆ వాక్యానికి కూడా వ్యాఖ్యానాన్ని ఇచ్చినాడు. అంటే తమిళంలో ఆ సామెతకు అర్థం ఏంటి, మలయాళంలో ఆ సామెతకు అర్థం ఏంటి, తెలుగు సామెత మనకి ఎట్లా తెలుసు. వీటన్నిటిని పోల్చుతూ తులనాత్మక పరిశోధన. ఇంకొకటి ఏంటంటే తులనాత్మక పరిశోధన అంటే ఏంటిది, అన్నిటినీ ఒక తాసులో వేసి కూర్చడం లాంటి, నాలుగింటిని పక్క పక్కన పెట్టి చూస్తే దేనిలో ఏముంది, దేనిలో ప్రత్యేకత ఏముంది అని చెప్పేటప్పుడు తెలుగు సామెతల గురించి కొన్ని నిర్ధారణలు చేసినాడు సార్. తెలుగు సామెతల్లో ఏ అనే ఏ అనేటువంటి ఒక నిర్ధారణాత్మకం ఉంటుంది. అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నప్పుడు ఆ ఏ అనేది ఆ నిర్ధారణ ఏం చేస్తుంది అంటే దాన్ని బలంగా చెబుతుంది అన్న. ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే అని అన్నాం కదా, అక్కడ ఏ అనేది ఉండడం వల్ల ఆ తెలుగు సామెతకు వచ్చినటువంటి గౌరవాన్ని చెప్తారు. అలాగే తమిళ, మలయాళ, తెలుగు సామెతల్లో మన వాళ్ళేమో, తమిళం వాళ్ళు, మలయాళం వాళ్ళేమో 1000 అనే పదాన్ని వాడతారు, కానీ మన తెలుగు వాళ్ళు 1,00,000 అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. వాటిలలో కూడా ఎన్ని వచ్చినాయి అనేది పరిశోధన చేసింది సార్. తమిళంలో 1000 అనే పదంతో ఉన్నటువంటి సామెతలు 26 ఉంటే మలయాళంలో 46 ఉన్నాయి. అంతకు మించి తెలుగులో ఉన్నాయి, కానీ 1,00,000 అనే పదంతో ఉన్నాయి. 1,00,000 చుక్కలైనా ఒక్క చంద్రుడు కాడు అనే ఒక సామెత. అంటే మనలకు 1,00,000 అంటే బాగా ఇష్టం, వాళ్ళకి 1000 అంటే బాగా ఇష్టం. 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలనే దాంట్లో మనకు 1000 కనిపిస్తుంది, కానీ చాలాసార్లు మన వాళ్ళు 1,00,000 అనే పదాన్ని వాడతారు అని. ఇట్లాగా కొన్ని నిర్ధారణలు. అవును, లక్షాధికారైన లవణం అన్నారు. అయితే ఇంకొకటి ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి. దాంతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల మధ్యన సామీప్యత అంటే నియతి, తర్వాత ప్రాస,
ఏ భాషలో ఎక్కువగా వాడబడ్డది అని చూసినప్పుడు తెలుగు భాషలో చాలా వాటికి యతి ప్రాస అనే లక్షణాలు ఉన్నాయి అనేది సార్ నిర్ధారణ చేస్తారు. అంటే మీరు ఏ సామెతను తీసుకున్నా కానీ ఒకే రకమైనటువంటి అక్షరం. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు అని అన్నాం అంటే ఇది కాకి పిల్ల అనేదానికి మళ్ళీ కాకు మళ్ళీ అక్కడ కా అని వచ్చేసింది. అట్లా చాలా సామెతలు ఉన్నాయి, వేరే సామెతలు. ఇట్లాగా వాటన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఇంకొకటి మనం మరి అదే మలయాళం కదా మనకు రాదు కదా, మలయాళం మనమేం చదువుతాం అని అనుకుంటాం. కానీ మలయాళ పదాలని, తమిళ పదాలని, కన్నడ పదాలని తెలుగు లిపిలో రాస్తాం. తెలుగు లిపిలో ఇవ్వడం వల్ల మనం చదవడం చాలా సులభం అవుతుంది. ఇట్లాగా సార్ చేసినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమ మనకి ఇందులో కనిపిస్తుంది. అట్లాగే